హలో క్రికెట్ లవర్స్, బీసీసీఐ పాలిటిక్స్ వల్లనే మన టీమిండియాకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? 2.6 కోట్ల జనం ఉన్న ఆస్ట్రేలియాలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అలాంటిది 143 కోట్ల ఇండియాలో స్టార్ ప్లేయర్స్ ఎందుకు దొరకడం లేదు? నిజంగా గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ వాళ్ళని ఓడిపోతున్నామా? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ వీడియో చేయడానికి చాలా అనాలిసిస్ చేశాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కష్టం మొత్తం మర్చిపోయేలా చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లాస్ట్ ఇయర్ లో మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. కానీ దానికి ముందు ఆల్మోస్ట్ 10 years వరకు ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ కి వెళ్లి ఓడిపోవడం కామన్ అయిపోయింది. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి ఎక్కడ లేని డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా రీజన్స్ వెతకడం స్టార్ట్ చేశారు. రోహిత్ ఫామ్ లో లేడు, కోహ్లీ ఫామ్ లో లేడు, గిల్ ఫామ్ లో లేడు, రెహాన్ అండ్ పుజారాని సెలెక్ట్ చేయడం లేదు. రెహాన్ అండ్ పుజారా మీద నేను స్పెషల్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయాక వెళ్లి చూడండి. ఆ వీడియోలో స్పెషల్ గా టెస్ట్ డౌన్ ఫాల్ అండ్ రెహాన్ పుజారా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా బౌలింగ్ లో బూమ్రా మీద ప్రెషర్ ఉంటుంది, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయకపోవడం, ఇలా చాలా రీజన్స్ రైజ్ అవుతున్నాయి. మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా వ్యాలిడ్ పాయింట్. ఒక పాయింట్ కూడా వేస్ట్ అని చెప్పి క్వశ్చన్ చేయడానికి ఆప్షన్ లేదు. వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. వీటన్నిటిలో కూడా సారాంశం ఒకటే ఉంది. మోస్ట్లీ టీమ్ సెలక్షన్ పర్ఫెక్ట్ గా లేదు, ప్లేయర్స్ ఫామ్ లో లేరు. 6 or 5 months లో అయితే డౌన్ ఫాల్ స్టార్ట్ అవడానికి కారణం కోచ్ కరెక్ట్ గా లేడు. కానీ యాక్చువల్ డౌన్ ఫాల్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 2019 and 2018 లోనే స్టార్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు బుర్రుందా అని చెప్పి తిట్టుకోవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకుముందు మనం ఓడిపోయే మ్యాచెస్ కి రీజన్ నో బాల్ వలన, ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, ఇలా సమ్ రీజన్స్ ఉన్నాయి. బట్ మన ఇండియాలో IPL 2017 and 2018 లో ఫేమస్ అవడం స్టార్ట్ అయింది. రెవెన్యూ కూడా చాలా వస్తుంది. దీని తర్వాత కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, IPL ఆడుతున్నారు, షైన్ అవుతున్నారు. సో నీకు నచ్చిన ప్లేయర్ ని టీంలో పెట్టుకో, లేకపోతే వాడి ప్లేస్ లో ఇంకోని తీసుకొనిరా. ఎందుకంటే IPL అందరూ చూస్తున్నారు. ఎవరూ కూడా బ్లేమ్ చేయరు తను ఎందుకు సెలెక్ట్ చేసావు, తను ఎందుకు తీసేసావని. చేసినా సరే IPL లో పర్ఫామ్ చేశాడని చెప్పి నువ్వు రీజన్ ఇవ్వచ్చు. కానీ IPL వేరు, ఇంటర్నేషనల్ వేరు. దీనివల్ల చాలా మంది ప్లేయర్స్ టీంలోకి వస్తున్నారు, కొన్ని మ్యాచెస్ ఆడుతున్నారు, తర్వాత తీసేస్తున్నారు. మనం కెప్టెన్స్ చూసినా సరే ఇప్పటికి ఎంతో మంది చేంజ్ అయ్యారు. T20లో అయితే పొలిటీషియన్స్ పార్టీ మార్చిన దానికన్నా దారుణంగా చేంజ్ చేశారు. ఇలా ప్లేయర్స్ ఎక్కువ మంది రావడం వల్లే వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని వదిలేస్తున్నారు. ఇది 2023 and 2024 లో ఇంకా ఎక్కువైంది. ఇలా నేను ఊరికే చెప్పడం లేదు. 2015 and 2016 లో ఒక 2 or 3 ప్లేయర్స్ ఇంజూరీ అయితే టీం బ్యాలెన్స్ గా ఉండేది కాదు. బట్ ఇప్పుడు మనం ఒక 3 teams ని రెడీ చేసాం. సో వాళ్ళకి నచ్చిన ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తూ తన పొజిషన్ లో బెటర్ ప్లేయర్ దొరికాడు, తన ఏజ్ ఎక్కువ, ఇంజురీస్ ఉన్నాయి అని చెప్పి తొక్కేస్తున్నారు. 2024 కి ముందు అంబట్ రాయుడు, నటరాజన్, భువి, శిఖర్ ధవన్, చాహల్, టెస్టులో సాహా, ఇలా చాలా మంది వర్తి ప్లేయర్స్ అయినా సరే వాళ్ళ ప్లేస్ లో వేరే ప్లేయర్స్ వస్తున్నారు. 2019 లో విజయ్ శంకర్ 3D ప్లేయర్, 4D ప్లేయర్ అని చెప్పి తీసుకున్నారు. రాయుడుని పక్కన పెట్టారు. విజయ్ శంకర్ 3 matches లో పాకిస్తాన్ మీద కొద్దిగా బెటర్ అనిపించాడు, అది కూడా బౌలింగ్ లో. తర్వాత ఇంజురీ అని చెప్పి రిమూవ్ చేశారు. అప్పుడైనా రాయుడుని టీంలోకి తీసుకున్నారా? లేదు, ఎందుకంటే వాళ్ళకి రాయుడు ఇష్టం లేదు. సో ఎంతమంది ప్లేయర్స్ అయినా చేంజ్ చేస్తారు కానీ రాయుడుని టీంలోకి తీసుకోరు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి. నటరాజన్ T20కి పర్ఫెక్ట్, ఆస్ట్రేలియా సిరీస్ లో కుమ్మేశాడు. ఇంజురీస్ అని చెప్పి పక్కన పెట్టారు. ఇంజురీస్ తగ్గాక టీంలోకి తీసుకోలేదు, ఎందుకంటే నటరాజన్ వాళ్ళకి ఇష్టం లేదు. భువిని కూడా సేమ్, ఫామ్ లో లేడని చెప్పి 2023 వరల్డ్ కప్ లో ఇగ్నోర్ చేశారు. 2023లో షమీ మీదే పూర్తిగా డిపెండ్ అయ్యాం. అండ్ సమ్ టైమ్స్ బుమ్రా హెల్ప్ చేశాడు. హార్దిక్ పాండ్యా అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళు లేకపోవడం వల్ల షమీని తీసుకున్నారు, కానీ డైరెక్ట్ గా షమీని తీసుకోలేదు. ఈవెన్ ధావన్ కూడా. సరే గిల్ తోప్ బ్యాట్స్మెన్, ధావన్ కన్నా బెటర్ అనుకున్నా సరే మిస్టర్ ICC అని చెప్పి పేరు తెచ్చుకున్న ధావన్ కనీసం బ్యాకప్ ఓపెనర్ గా కూడా సెట్ కాడా? ఇలా చిన్నగా వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ టీంలో తీసుకోవడం ఎక్కువైపోయింది. 2019 లో రాయుడు ఒక్కడే, 2021 లో నటరాజన్, చాహల్, 2023లో ధావన్, భువి అండ్ సంజు. 2023 వరల్డ్ కప్ లో సంజు ఆప్షన్ ఉన్నా సరే వన్డే ఫార్మాట్ మీద ఐడియా లేని సూర్యని పిక్ చేశారు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉన్న సంజుని మాత్రం సెలెక్ట్ చేయలేదు. 2024 లో శార్దుల్ ఠాకూర్, అజింక్య రహానే, పుజారా, ఇలా లిస్ట్ పెంచుతూ పోతున్నారు. సో ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ముందు రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్ లో ఉండేవాళ్ళు. కోచ్ రవిశాస్త్రి కానీ రాహుల్ ద్రావిడ్ కానీ చాలా బాగా అనాలిసిస్ చేసేవాళ్ళు. సో అప్పుడు పెద్ద మ్యాచెస్ వస్తే ప్రెషర్ గా ఫీల్ అయ్యి ఓడిపోయేవాళ్ళం, అంటే ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ లో ఓడిపోయేవాళ్ళం. ఇలా కోచ్ అండ్ మన ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఫామ్ లో ఉండటం వల్ల ప్లేయర్స్ పర్ఫామ్ చేయకపోయినా సరే అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. గంభీర్ వచ్చాక మన విరాట్ కోహ్లీ, రోహిత్ ఫామ్ పూర్తిగా పోయింది. టీంలోకి ఏ ప్లేయర్ ఎందుకు వస్తున్నాడో ఎవరికీ తెలియదు. గిల్ ఫామ్ లో లేకపోయినా సరే టీంలోనే ఉండాలి, కానీ అభిమన్యు ఈశ్వర్ని మాత్రం టీంలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లో బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అందుకే టీంలోకి తీసుకోకూడదు. అసలు టెస్టులో ఎలా బౌలింగ్ వేయాలో కూడా తెలియని ఆకాశదీప్ ని టీంలో ఉంచుకోవచ్చు, కానీ 2 సార్లు WTC ఆడిన శార్దుల్ ఠాకూర్ మాత్రం టీంలో ఉండకూడదు. కొన్ని డేస్ తర్వాత నువ్వు టీమిండియాకి ఆడాలంటే పర్ఫార్మెన్స్ కాదు, కోచ్ అండ్ సెలక్షన్ కమిటీని ఇంప్రెస్ చేస్తే చాలనే స్టేజ్ కు వస్తారు. రీసెంట్ గా టెస్ట్ మ్యాచెస్ లో కూడా రోహిత్, కోహ్లీ, గిల్, ఆకాశదీప్, జడేజా
కొన్నిసార్లు రాహుల్ పంత్ ఇలా ఒక్కొక్క ప్లేయర్ హెడ్ఏక్ లాగా తయారవుతున్నా సరే టీంలో ఉంటున్నారు. ఒక ప్లేయర్ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడు, ఎన్ని వికెట్స్ అని తీస్తాడు, కోచ్ కూడా టిప్స్ ఏమి ఇవ్వడు, సైలెంట్ గా ఫ్రీ టికెట్ తో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్ బాయ్ లా ఉంటాడు. జస్ట్ థింక్, వీళ్ళ ప్లేస్ లో ఫామ్ లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్, కొన్ని ఓవర్స్ బౌలింగ్ వేయగల శార్దుల్ ఠాకూర్, టెస్ట్ ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ఉన్న రహానే, పుజారా ఉంటే టీమిండియా ఎలా ఉంటుందో. నెక్స్ట్ గంభీర్ టీంలో ఆల్రౌండర్స్ కావాలంటాడు, కానీ వాళ్ళు బౌలింగ్ వేయరు. ఒక టెస్ట్ మైండ్ సెట్ తో ఎలా ఆడాలో ఎవరికీ తెలియదు. 3 days లో కంప్లీట్ అవ్వాలి. టీం ఓడిపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో సపోర్ట్ గా కూడా ఉండడు. ఇంత డౌన్ ఫాల్ చూస్తున్నామంటే ప్రాబ్లం మొత్తం గంభీర్ లో అండ్ సెలక్షన్ కమిటీలోనే ఉంది. నేను ఇలా మన టీమిండియా మీద అనాలిసిస్ చేస్తుంటే రీసెంట్ గా నాకు ఒక న్యూస్ తెలిసింది. గంభీర్ ఎవరో పట్టించుకోవడం లేదంట. సెలక్షన్ కమిటీ వాళ్ళు కూడా గంభీర్ మాట వింటలేదంట. ప్లేయర్స్ వాళ్ళకు నచ్చిన గేమ్ ఆడుతున్నారంట. యంగ్స్టర్స్ కాకుండా నా కెప్టెన్సీ కావాలని చెప్పి ఒక ప్లేయర్ రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే విషయాలన్నీ ప్రెస్ కి లీక్ చేస్తున్నారు. ప్రజెంట్ మ్యాచెస్ ఓడిపోతున్నాం. ఒకవేళ ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో విషయాలన్నీ బయటికి చెబితే క్రికెట్ ని ఎంజాయ్ చేయడం ఆపేస్తారు, ప్లేయర్స్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ అలానే ఉన్నారు. ఇంకా మొత్తం ఫ్యాన్స్ బయాసడ్ గా మారిపోతారు. నిజమో కాదో తెలియదు, బట్ ఇలా లీక్స్ బయటికి రాకుండా బీసీసీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టీమిండియా అయితే ఇప్పుడు చల్లా చెదిరైపోయింది. ఇలా కంటిన్యూ చేస్తే మరో వెస్టిండీస్ అయిపోద్ది. ఇక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ల్యాగ్ చేయాలనుకోవటం లేదు. మన టీమిండియా డౌన్ ఫాల్ కి రీజన్స్ ఏమైంటాయో మీరు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.